శ్రీ గురుభ్యో నమః. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగమునందు ఈవేళ మనం 56వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. దుఃఖేష్వనుదిగ్నమనాః సుఖేషు విగత స్పృహా వీతరాగ భయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. భగవానుడు అర్జునుని యొక్క నెపముతో అర్జునుని ద్వారా యావత్ ప్రపంచానికి తెలియచేసినటువంటి సత్యములు ఇవి. అర్జున, దుఃఖములందు కలత నొందని మనస్సు గలవాడును, సుఖములందు ఆసక్తి లేనివాడును, అనురాగము భయము కోపము తొలగినవాడునగు ఆత్మ మననశీలుడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును అంటూ ఉన్నాడు ఇక్కడ భగవానుడు. స్థితప్రజ్ఞుని మరికొన్ని లక్షణములను కూడా ఇచ్చట పేర్కొనబడుతున్నవి. ప్రజ్ఞను లేక బుద్ధిని ఆత్మయందు స్థిరముగా నెలకొల్పువాడు స్థితప్రజ్ఞుడు అనబడును. సామాన్యుల బుద్ధి ప్రజ్ఞ ప్రపంచమునందు దేహాది దృశ్యమునందు తగుల్కొని దైవమందు నిలుకడలేకయుడును. కావున వారు స్థితప్రజ్ఞులు కారు. ఈ చోట స్థితప్రజ్ఞునకు 3 సులక్షణములను చెప్పబడినవి. అవి ఏవి అనగా, దుఃఖములందు అతని మనస్సు ఏ విధమైన క్షోభయు చెందదు, కలత నొందదు, మేఘమునకు పైననున్న సూర్యునకు మేఘమునకు క్రింద నుండి వారికి కలుగు వర్షబాధ పిడుగుల యొక్క ఉపద్రవము మున్నగునవి లేనట్లు మనస్సునకు ఏవల నుండునవియు మనోధర్మములునగు సుఖ దుఃఖాదులు ఆత్మజ్ఞానుకుండవు. అతడు మనస్సునకు సాక్షిగా నుండును. సాక్షిని సాక్ష్యధర్మములెన్నటికీ బాధింపవు. కావున దుఃఖాదులందు అతడు ఏ క్షోభయు లేకయుండును. పర్వతమును బాణములు ఛేదించజాలనట్లును, సముద్ర తరంగములు తీరస్థ పర్వతమును కదలింపజేయజాలనట్లును, తామర తోడు యొక్క దారములు మధుపొటేనుగును బంధింపజాలనట్లును, దుఃఖాదులు జ్ఞానిని వేధించజాలవని శ్రీ వశిష్ఠ మునీంద్రుల వారు పూర్వము శ్రీ రామచంద్రునకు కూడా ఈ బోధని తెలియచేశారు. అట్లే సుఖములు సంప్రాప్తించినప్పుడు ఉబ్బిపోవుటయు జ్ఞానికుండదు. దుఃఖము వలె సుఖమును ఒకానొక మనోవికారమే అయ్యున్నది. కావున మనస్సును దాటి ఆత్మను చేరిన స్థితప్రజ్ఞుని ఆ మనోవికారమేమియో చేయజాలదు. మరియు అనంత బ్రహ్మానంద సముద్రమునే అనంత బ్రహ్మ ఆనంద సముద్రమే తన రూపముగా కలిగి ఉన్న జ్ఞాని అందలి ఒకానొక లవలేశమై పైగా ప్రతిబింబత పూరమైనట్టి ప్రాపంచిక సుఖము ఎన్నడైనా వాంఛించునా? మేలుకున్నటువంటి వాడు స్వప్నస్థ రాజ్య సుఖమును కోరుకొనునా? ఒకవేళ కోరినచో అతడింకనూ మేలుకొనలేదని అర్థము కదా. జనకుని ఆస్థానమున సుఖమునీంద్రులు మహావైభవములను కూడా ఆశింపక మహాబాధలందును కలతనుందక నుండుట వలన వారు స్థితప్రజ్ఞులని ఖండితముగా చెప్పవచ్చును. అట్లే మనము స్థితప్రజ్ఞులు ఏ విధంగా ఉంటారు అనే విషయాన్ని మనం గుర్తించవలసి ఉంటుంది. ఇక్కడ
మహావైభవములను కూడా నాశింపక మహాబాధలందును కలత నొందక నుండుట వలన వారు స్థితప్రజ్ఞులని ఖండితముగా చెప్పవచ్చును. అట్లే ఎవరైనాను సరే ఈ లక్షణములను కలిగి ఉన్నచో వారు స్థితప్రజ్ఞులే అగుదురు. మరియు స్థితప్రజ్ఞులకు వారు రాగ భయ క్రోధములు లేక యుందురు. జ్ఞాని దృష్టి యందు సమస్తము ఆత్మస్వరూపముగానే గోచరించును. కావున తత్ర కో మోహ క శోక ఏకత్వ మనోపశ్యత అను ఈశావాస్యోపనిషద్ వాక్యము అనుసరించి వారికిక శోక మోహాదులు కానీ రాగ భయ క్రోధాదులు కానీ ఎట్లుండగలవు? అంతయు తానై ఉండ ఇక తనపై తనకు రాగమేమి భయమేమి క్రోధమేమి? కావున ఆత్మానుభవము గల స్థిత ప్రజ్ఞునికి వికారములెవ్వియు ఉండనేరవు. ముని అనగా మననశీలుడు మహనీయులు ఆధ్యాత్మిక సత్యములను లెస్సగా మననము చేయుచుందురు. కావున వారికి మునులు అను పేరు వచ్చినది. అట్లు మనన నిధి ధ్యాసములను గావించు పనిదే ఆయా సత్యము లెవరికి అనుభూతములు కావు. మననశీలురే స్థిత ప్రజ్ఞత్వమును జీవన్ముక్తిని పొందగలరు. ఈ విషయమును తెలుపుట కొరకే కాబోలు ముని అను పదమిచట ప్రయోగింపబడినదని మనం తెలుసుకోవలసి ఉంటుంది. ఆధ్యాత్మిక క్షేత్రమున సోమరులకు చోటు లేదు. సోమరులు సోహం పర్వతమును ఏ కాలమందును అధిరోహింపజాలరు. మననశీలురు సాధనపరులు మాత్రమే జీవన్ముక్తి పదమును పొందగలరు. స్థితప్రజ్ఞుని మరికొన్ని లక్షణములను పేర్కొనుము. అనగా స్థితప్రజ్ఞుడు ఎట్లా ఉంటాడు అని మనం ఏ విధంగా తెలుసుకోవాలి అనే ప్రశ్న మొదలైనప్పుడు దుఃఖములందు క్షోభనందకుండును. స్థితప్రజ్ఞుడు అనేటువంటి వాడు చిన్న కష్టములు వస్తే కూడా బెబ్బేలెత్తిపోతూ ఉంటారు సామాన్య మానవుడు. స్థితప్రజ్ఞుడు ఎంతటి దుఃఖములను అయినా కూడా సమస్థితిలోనే తీసుకుంటూ ఉంటాడు. కాబట్టి దుఃఖములందు క్షోభనందకుండుట, సుఖములందు ఆసక్తి లేకుండుట. సుఖములు ఈరోజు నాకు కష్టం ఉన్నది, ఈ కష్టం తొలగిపోయి సుఖము రావాలి అనే కోరిక కూడా ఉండదు. ఎందుచేత అంటే ఇది నాకు కష్టముగా ఉన్నది అన్నప్పుడు సుఖము కావాలి అనే కోరిక వస్తుంది. కష్టము అని నీకు భావన లేనప్పుడు సుఖాన్ని కోరుకోవలసినటువంటి అవసరం ఎవరికి నీ ఉండదు అని మనం గుర్తించవలసి ఉంటుంది. రాగ భయ క్రోధములు లేకుండును. ఎందుచేత నాకు సుఖములు ప్రాప్తించాలి, సంపదలు ప్రాప్తించాలి అని కోరిక ఎప్పుడు కలుగుతుందో ఆ కోరిక ఆ రాగము వలన నీకు భయము కూడా కలుగుతుంది, క్రోధములు కూడా ఏర్పడతాయి. రాగము ఉంటే తప్పకుండా విరాగము రావలసినదే. ఎక్కడైనా కూడా నీకు రాగ విరాగములకు అతీతంగా ఉండాలి. ఈ యొక్క సుఖ దుఃఖములకు అతీతముగా ఉండాలి, శీతోష్ణములకు అతీతముగా ఉండాలి. అంటే ఏదైనా కూడా నీకు ఒకటే, సుఖమైన కష్టమైన ఏ తేడా లేకుండా ఉండేటువంటి వ్యక్తికి పలానప్పుడు నాకు సుఖం వచ్చింది, పలానప్పుడు కష్టం వచ్చింది అని చెప్పడానికి ఏ మాత్రము కూడా వీలు ఉండదు. అటువంటి వాడే స్థితప్రజ్ఞుడని ఇక్కడ మనకు తెలియబడుతుంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు.